కదా ప్రాబ్లం వెంకటస్వామి గారు అదే కదా ప్రాబ్లం. ఎంత చర్చ నడిచినా వెంకటస్వామి గారు ఎంత చర్చ నడిచినా కూడా ఈ బ్యూటిఫికేషన్ కు సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది తప్పితే ఎక్కడా కూడా మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి చర్చ అయితే నడనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం నుంచి కూడా ఏ రకంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కానీ ప్రక్షాళన ఏ రకంగా చేస్తారనేది చెప్పట్లేదు. ఒక్కసారి కనుక మనం మూసి చూస్తే నొరగలు వచ్చినటువంటి నీళ్లతో ఏ రకంగా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి, సిటీకి వచ్చిన వాళ్ళకి అది నది అంటే ఎవరు నమ్మరు, ఒక నాలా అనుకుంటారు, ఒక కాలువ అనుకుంటారు. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నాం కదా, అసలు ఏ రకంగా దాన్ని మంచిగా చేస్తాము, నీళ్లు మంచిగా చేస్తామని చెప్పడం అనేసి బ్యూటిఫికేషన్ మీద చర్చ అయింది. అంటే నేనేమంటున్నా, బ్యూటిఫికేషన్ నేను పార్టీ ప్రతినిధిగా ఉన్నా కూడా నేను వ్యతిరేకిస్తున్నా. దాని ప్రక్షాళన ముందు జరగాలి. గత ప్రభుత్వం కూడా రివర్ ఫ్రంట్ అనే మాటలో ప్రక్షాళన అనే పదం ఉపయోగించింది అనేటువంటిది నాకు గుర్తుంది. మరి సుమిత్ర గారు కూడా సుందరీకరణ పదం ఉపయోగిస్తున్నారు. కానీ సుందరీకరణ పదం తర్వాత సార్, సుందరీకరణ కంటే ఏంటంటే ప్రక్షాళన. వాటరు ఆ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు ఈ మూసీలో వచ్చినటువంటి మురికి వాటర్ తాగాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది సార్. దాన్ని ప్రక్షాళన చేయాలి. దాని ప్రక్షాళన అంటే నేను ఇప్పుడు వేరే దేశాలలో కావచ్చు, నేను స్వయంగా చాలా సార్లు నేను గుజరాత్ వెళ్ళినా, గుజరాత్ ఇన్ఛార్జిగా ఉన్నా. నేను రైట్ మనకి కొంచెం నెట్వర్క్ ఇష్యూ అయితే ఉన్నట్టుంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి అంశంలో అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులంతా కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసినటువంటి పరిస్థితి. అయితే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి విపక్షాలు అలాగే పర్యావరణవేత్తలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా హాజరు కాలేదు. రైట్, మనకి కత్తి వెంకటస్వామి గారు మరోసారి అందుబాటులోకి వచ్చారు. వెంకటస్వామి గారు ప్లీజ్ కంటిన్యూ. సో నేనేమంటున్నానంటే రెండు వైపులా, మూసీకి రెండు వైపులా. సో నేను ఒక ఎక్స్పర్ట్ ఇంజనీర్ తోటి కూడా నేను ఒక సందర్భంగా, నా బంధువు కూడా అవుతాడు ఆయన, మా బావగారు, ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట చెప్పింది. ఇప్పుడు ఈ వ్యర్థాలు ఉన్నాయి కదా అపార్ట్మెంట్స్, దానికి చుట్టుపక్కల పెద్ద వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేటువంటి చెత్త అంతా కూడా మూసీలో కలిపేసి, మూసీ ప్రక్షాళన అంటే అర్థం లేదండి. కాబట్టి ఒక ఆల్టర్నేట్ డ్రైనేజ్ సిస్టమ్ ను డెవలప్ చేసి దాన్ని రిమైనింగ్ వాటర్ ఏదైతే లోపలికి వస్తుందో దాన్ని శుద్ధి చేసి, ఇంతకుముందు మేడం చెప్తున్నారు కదా కొంత శుద్ధి చేసినామని, ఆ శుద్ధి చేసిన ప్లాంట్ నేను అంబర్పేట ఏరియాలో ఉంటా. సో అంబర్పేటలో నేను ఉండేటువంటి ఏరియాలో కూడా ఒక ప్లాంట్ ఉంది. అట్లాగే నేను సిటీ కాలేజ్ అడ్వకేట్ గా ఉన్నా, నేను కోర్టుకు వెళ్తే అక్కడ కూడా ఒక ప్లాంట్ ఉంది. నేను చూసిన, నేను చేయలేదని అంటలేను. సో ఈ రకమైనటువంటి శుద్ధి ఒక పక్కన, తర్వాత వాటర్, ఇప్పుడు రామరెడ్డి అన్నట్టుగా అక్కడ వచ్చేటువంటి వాటర్ రిసోర్స్ ఏదైతే సబర్మతిలో వచ్చేటువంటి 130కి ఇక్కడ ఉన్న 21కి చాలా డిఫరెన్స్ ఉంది. దట్స్ వై ఇలా మలన సాగర లేకపోతే ఇంకొక వే ద్వారా తీసుకొచ్చి మూసీకి అటాచ్ చేయాలనేటువంటి ఒక ప్లానింగ్ కూడా నడుస్తుంది. సో ఇవన్నీ సైమల్టేనియస్ గా నడుస్తున్నటువంటి పనులు. సో దీని మీద నేను ఏమంటున్నానంటే, ఇందాక రామరెడ్డి గారు ఒక విమర్శ కూడా చేశారు. వెంకటస్వామి గారు ఇందాక రామరెడ్డి గారు ఒక విమర్శ కూడా చేశారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంత హడావిడి నడుస్తుంది. అంటే బ్యూటిఫికేషన్ అనేటువంటి చర్చను పదే తీసుకురావడానికి కారణం జీహెచ్ఎంసీ ఎన్నికలే. ఒక్కసారి ఎన్నికలు అయిపోతే ఈ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి మూసీలోనే కల్పిస్తుంది కాంగ్రెస్ సర్కార్ అంటున్నారు. ఒప్పుకుంటారా? రామరెడ్డి గారి విమర్శ కోసం విమర్శ. అసలు ఒక్కసారి రామరెడ్డి గారు ఒక పొలిటీషియన్ గా ఆలోచించండి. ఇప్పుడు ఈ మూసీకి సంబంధించి అయితే ఈ పేదలు, తర్వాత ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పెద్దలు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు అక్క కూడా అంటుంది కదా, అలా నీ ఫ్రెండ్స్ ఉంటే సరిపోతుందా, సామాన్య ప్రజలను తక్కువ చూస్తున్నావు అని అక్క. ఈ విమర్శలన్నీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందట ఏ బుద్ధి ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ అన్న పెట్టుకుంటారా అంటే అది వ్యతిరేకం అయ్యేదే కదా. మీరు చెప్పేదే విమర్శలన్నీ ప్రకారం అది వ్యతిరేకం అవుతుంది. అయినా కూడా వ్యతిరేకము అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా దీన్ని ఒక ప్రాజెక్ట్ గా తీసుకున్నాం కాబట్టి దాన్ని ముందుకు తీసుకొస్తున్నాం. నేను మొన్న ఒక మాట చెప్పానండి, మీ టీవీలోనే చెప్పిన, ప్రియారిటీస్ కూడా నేను మా ప్రభుత్వానికి కూడా నేను సజెస్ట్ చేస్తున్నా. ప్రియారిటీస్ ఇప్పుడు రామరెడ్డి గారు లేదో అక్కగా మాట్లాడ
రైట్ రైట్ వాయిస్ క్లియర్ వెంకటస్వామి గారు, మీ సిగ్నల్ వీక్ ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామరెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు ఏంటంటే ఈ మాకు సంబంధించిన కొన్ని వాగ్దానాల గురించి డిసెంబర్లోనే reality is not వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. మీ 2023 డిసెంబర్లోనే మూసీ ప్రాజెక్ట్ గురించి ఏడీబీ బ్యాంకు అప్లై చేస్తే ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ ఇచ్చినట్టు మనకు అసెంబ్లీలో చూపించారు. రెండేళ్ల క్రితమే మీరు అప్లై చేసి 2 ఏళ్లలో డిపిఆర్ రెడీ కాలేదంటే దాని మీద మీ చిత్తశుద్ధి ఎంత ఉందనేది అదొక అంశం స్పష్టంగా తెలియదు. గత మొన్నటి జనవరిలో ఇంకా 18 నెలల సమయం ఉన్నది డిపిఆర్ రావడానికి అని చెప్పి అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. నేను చెప్పాను, ముందు మాట్లాడినప్పుడు అది కూడా చెప్పాను. కాబట్టి మీకు 2 ఏళ్ల నుంచి డిపిఆర్ మీద శ్రద్ధ లేదు, మీరు పవర్ పాయింట్ ప్రయోజనంతో మభ్య పెట్టడం కరెక్ట్ కాదు. అది చెప్తాను మీ చిత్తశుద్ధి అని చెప్తున్నాను. మీరు అది లేకుండా కూలగొట్టడం, డిపిఆర్ లేదు, పబ్లిక్ డొమైన్ లో ఏం చేస్తామని లేదు, ఖర్చు ఎంత, టోటల్ ఖర్చు ఎంత అనేది అంచనా లేదు. ఓసారి 1,50,000 సీఎం అంటా 1,50,000 కోట్లు అంటారు, ఓసారి 7,000 కోట్లే అంటారు. ఒక స్టేజ్ కింద ఏదైనా ఖర్చు అంచనా లేదు, డిపిఆర్ లేదు, 2 సంవత్సరాలపై గడిచిపోయింది. మీరు దాని మీద కాలయాపన చేస్తూ ఏదో బిల్డప్ చేసి ప్రతిపక్షాలను బదనాం చేసే కుట్రలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి. మా రామచంద్ర గారు స్పష్టంగా చెప్పారు, మేము మూసీ శుద్ధికి అనుకూలం, మూసీ సుందరీకరణ కూడా అనుకూలం. ఫస్ట్ శుద్ధి తర్వాత సుందరీకరణ. మిమ్మల్ని అభినందిస్తున్న వెంకటస్వామి గారు, మీరు శుద్ధి లేకుండా సుందరీకరణకు మీరు వ్యతిరేకం చెప్పినందుకు మిమ్మల్ని నేను బీజేపీ పార్టీ తరఫున వ్యక్తిగతంగా, మీరు నా ఫ్రెండే, మిమ్మల్ని అభినందిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మీ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని సుందరీకరణ ఆపి శుద్ధి చేయాలి. ప్రణాళిక ప్రకారంగా ఎవరైతే నిర్వాసితులు, ఎందుకంటే అట్లా బ్యాంకు లోన్ తీసుకొని గవర్నమెంట్ అనుమతి తీసుకొని జిహెచ్ఎంసీ కానీ తీసుకొని కట్టుకున్న ఇల్లు కూడా ఉన్నాయి. 46 కాలనీలు ఉన్నాయి. ఇండ్లు కూడా కాదు, కట్టుకున్న ఇండ్లు కూడా కాదు. అనుమతితోటి బ్యాంకు లోన్లతోని అని చెప్తున్నాను. అన్ని కట్టుకునే ఇల్లే కానీ ప్రభుత్వ అనుమతి ఉంది, బ్యాంకు లోన్లు ఉన్నాయి. వాటిని మేము భూసే కిందకి రాదు, మేము కూలుస్తామంటే కరెక్ట్ కాదు. దానికి ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ పబ్లిక్ డొమైన్ లో క్లియర్ ఉండాలి. ఓకే రామరెడ్డి గారు, సుమిత్రానంద్ గారు అలా కాదు. సుమిత్రానంద్ గారు, ఇటు మీరు మూసి ప్రక్షాళనకు అభివృద్ధికి రెవెన్యూ ప్రాజెక్ట్ కి అనుకూలం అని చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ అలాగే చెప్తుంది, అందరూ ఒప్పుకుంటున్నారు. కాకపోతే అడ్డంకులు ఎక్కడ ఏర్పడుతున్నాయి? అసలు ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా మీరు ఈ ప్రాజెక్ట్ ను ముందుకు వెళ్లే విషయంలో ఏ రకంగా సహాయ సహకారాలు అందించబోతున్నారు, లేదంటే పూర్తిగా ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తారా? ఏం చెప్తారు సుమిత్రానంద్ గారు? సీఎం గారు ఒకటే మాట అన్నారు, మీరు కట్టమంటే కడతా, ఊరుకోమంటే ఊరుకుంటాను. అసలు ఎవరు కట్టమని అడిగినరు? ఎవరు మూసి ఈ సుందరీకరణ పేరుతో వేలాది ఇండ్లు కూల్చమని అడిగినరు? ఇందాక వెంకటస్వామి అని అంటారు, మేము వ్యతిరేకం అవుతాం కదా ప్రజలకు. 1000 ఇండ్లు కూల్చి 1,00,000 ఇండ్లతో లబ్ధి పొందాలనే కుట్ర. ఆహా ఓహో గాలిలో మెడల్ కట్టి సీఎం గారు ఏదో చేయబోతున్నారు, భాగ్యనగరాన్ని భాగ్యపరంగా చేయబోతా ఉన్నారు, సంపన్న నగరంగా చేయబోతున్నారు. నైట్ వ్యాపారాలట, ఉన్న వ్యాపారాలు కూడా కొట్టి నైట్ వ్యాపారాలు చేస్తారట. మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. మీరు గోదావరి జలాలు, కాళేశ్వరం జలాలు, మీరు ఏదైతే కూలేశ్వరం అన్నారో ఆ జలాలు ముందు తీసుకొచ్చి అందులో పారింపజేసి మురికిని దారి మళ్లించి, మూసిలోకి వస్తున్నటువంటి మురుగును దారి మళ్లించి శుద్ధ జలాలతోని మీరు ముందు ఆ ప్రాంతాన్ని ఇచ్చేయండి, ఆ కాలుష్యాన్ని ముందు నివారించండి. గతంలో కేసీఆర్ గారు మరి హుస్సేన్ సాగర్ శుద్ధి చేద్దామని ఆ నీళ్లను బయటకు తీసి పంపించి పూడిక తీసి శుద్ధ జలాలతో ఆ హుస్సేన్ సాగర్ ని నింపుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తే పర్యావరణవేత్తలైతేనేది మరొకరైతేనేది ఆ నీరు ఎక్కడి నుంచి అయితే మీరు బయటకు పంపిస్తారో ఆ పరివాహంలో ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ మురుగు అక్కడి నుంచి ప్రవహిస్తే మీరు ఆ పని చెయ్యొద్దు అని చెప్తే కేసీఆర్ గారు మానుకున్నారు. మీరెందుకు ఇప్పుడు
ఎట్లా మాట్లాడతారన్న? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరి కోసం? పేదల కోసం కదా. ఎవరు ప్రభుత్వ ధనంతో ఏది చేసినా ఏ పర్పస్ తో దాన్ని చేస్తారో ఆ పర్పస్ అయితే నెరవేరాలి. పేదల కోసం కట్టిన ఇండ్లు కూల్చబడ్డ వాళ్ళ కోసం ఇస్తామంటే ఎట్లా? నేను ఇందాక సూటిగా ప్రశ్న అడిగిన. మీరు ఏదైతే చెరువుల్లో ఉన్నాయో, ఏవైతే బఫర్ లో ఉన్నాయో, ఏవైతే FTL లో ఉన్నాయో ప్రముఖుల ఇండ్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు గాని, పట్ల మహేందర్ రెడ్డి గారి ఇల్లు గాని, అవి కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారా వాళ్లకు? పేదలకో న్యాయం, సంపన్నులకో న్యాయమా? ఇదెక్కడి ధర్మం, ఇదెక్కడి న్యాయం? గాలిల మేడలు కట్టుడు కాదు. ఈ ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్పగా చెప్తారు, అబ్బా ఆయన మహిళల పట్ల ఎంతో ఇది ఉన్నదో అన్నట్టు. అక్కడ గర్భిణీ స్త్రీలకు సమస్య అవుతుంది, గర్భాలు నిలవడం లేదు ఆడపిల్లలకని ఆయన నిన్న నిజంగా ఎంత విడ్డూరం. గర్భిణీ స్త్రీల కోసం కేసీఆర్ గారు పౌష్టికాహార కిట్లు ఇస్తే, అవి ఎక్కడ న్యూట్రిషన్ కుట్లు ఇస్తే అవి ఇయ్యడం ఆపేసిండ్రు. మరి బాలింతలు పనిచేయద్దు, గర్భిణీ స్త్రీలు పనిచేయద్దని 12-13 వేల రూపాయలు, మగపిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలాగా డాక్టర్లకు పారితోషికాలు ఇచ్చి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడే ఆ పథకాన్ని మీరు తుంగలో దొక్కితిరు కదా. చిత్తశుద్ధి మీది ఇదా? మీరు ఎక్కడ మహిళల పట్ల మీరు చిత్తశుద్ధితోనున్నది? ఎక్కడ మీరు ప్రజల పట్ల చిత్తశుద్ధితోనున్నది? ఎక్కడ మీరు ప్రజలకు ఏం చేయగలుగుతున్నారు? మీరు ఇందాక రామరెడ్డి గారు అన్నట్టు హామీల సంగతి మాట్లాడద్దంటారు వెంకటస్వామి. రామరెడ్డి గారు అన్నట్టు హామీలు తర్వాత సంగతి, బకాయిలు ముందు తీర్చండి, బకాయిలు ముందు చెల్లించండి. SC/ST పిల్లలు ఎన్ని సంవత్సరాలు వాళ్ళను ఆ స్కూళ్ళు భరించాలి, ఎన్ని సంవత్సరాలు వాళ్లకు ఆ స్కూళ్ళు తిండి పెట్టి చదువు చెప్పాలి. మీరు ఇంకా ప్రభుత్వం ఇస్తది అని ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలి? ఆ పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ కాళ్ళు, అన్నా మీరు కూడా ఉద్యోగం చేసిండ్రు, వాళ్ళు కాళ్ళు కొట్టేసి ఒకళ్ళు కళ్ళు పోయి, ఒకళ్ళు కిడ్నీలు పోయి, ఒకళ్ళు ఆసుపత్రుల పాలైనరు. వాళ్ళ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? ఎందుకన్నా చేతగాని పనులు ఎందుకు చేయాలి? ఎందుకు 1000 ఇండ్లు కూల్చి ఏదో చేయబోతున్నామని, హైదరాబాద్ ను అబ్రకదబ్ర చేస్తున్నామని ప్రజలు నమ్మించి ఈ గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి లేదు. ఇండ్లు కూల్చివేతకు BRS వ్యతిరేకం. సుమిత్రానంద్ గారు, ఒకవేళ అక్కడ ఉండడానికి అయితే ఎవరు ఇష్టపడరు, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉంటున్నారు, వారందరినీ కూడా మేము అందుకే వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. లేదు, ఖచ్చితంగా కూడా ఉండడానికి ఇష్టపడతారని రుజువు చేయాలనుకుంటే విపక్ష నాయకులు అక్కడ ఉండడానికి ఒక 3 నెలలు ఉంటామంటే కంటైనర్ ఇల్లు కూడా ఇస్తామంటున్నారు ముఖ్యమంత్రి. ఏమంటారు? అక్కడ ఉండడానికి వీల్లేని పరిస్థితులు. మరి శుద్ధి చేయండి జలాలను, కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి ముందస్తుగా పనిచేయండి, శుద్ధి చేయండి. కాళేశ్వరం జలాలతో శుద్ధి చేయండి, ప్రక్షాళన చేయండి. మేము ఏదైతే ప్రయత్నం చేసినామో ఆ ప్రయత్నాన్ని కొనసాగించండి. అప్పుడు కదా ప్రజలు అక్కడ ఉండగలుగుతారు. మరి మీరు ఇక్కడ ఇండ్లే ఉండలేనప్పుడు రామరెడ్డి గారు అన్నట్టు, లేదంటే ప్రజలు అనుకుంటున్నట్టు మీరు పెట్టేటువంటి వ్యాపారాలు, చార్మినార్ దగ్గర గాజులు అమ్ముతారట, మరి ఇక్కడే ప్రపంచం అంతా ఆ గాజులు దొడుకుంటుందట. ముఖ్యమంత్రి గారు నా రెండో కోణాన్ని చూడలేరంటారు. మీ రెండో కోణము తెలుసు, మీ నలువైపులా మీరేంటో ప్రజలకు అర్థమైంది. అసలైన కోణం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అబద్ధం అనేది మీ కోణము, అబద్ధం అనేది మీ నిలువెత్తు రూపము ప్రజలు స్పష్టంగా చూసిండ్రు. కొత్తగా చూపించాల్సింది ఏం లేదు. ఇంకా డ్రామాలు చెల్లవు, కాంగ్రెస్ ఆడుతున్నాయి ఈ నాటకాలు, డ్రామాలు, గాలిలో మెడల్. రామరెడ్డి గారు, నేను అందరి దగ్గర కంక్లూడ్ తీసుకుంటా, ప్లీజ్. వెంకటస్వామి గారు కంక్లూడ్. ఇప్పుడు పదే పట్నం మహేందర్ రెడ్డి గురించి అక్క మాట్లాడుతుంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ రెండు ఒకవేళ బఫర్ జోన్ లో లేకపోతే దేంట్లో ఉంటే అక్రమ నిర్మాణం అయితే ఈ రెండు ఎప్పుడు కట్టిండ్రో ఒకసారి ఎప్పుడు కట్టినా వెంకటస్వామి మీరు ఇందాక కాబట్టి చెప్తున్నా 2004లో కట్టినాయి. మాట్లాడి నేనేమైనా అంటున్నా కదా, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కొత్తగా కట్టినవి అయితే కాదు. ఇప్పుడు మూసి పరివాహంలో ఉన్నాయి కూడా. ఆయన కంక్లూడ్ చేయాలి. నేను అవకాశం ఇస్తా సుమిత్ర గారు. ఫస్ట్ వెంకటస్వామి గారు కంక్లూడ్ ప్లీజ్. ఇప్పుడు ఉట్టిగా విమర్శ కోసం కూర్చోవడం కాదు. నేనేమంటున్నంటే, ఒకటేమో నిర్మాణాత్మకంగా వాళ్ళు సూచనలు ఇస్తే మేము స్వీకరించడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు ఇవ్వమంటున్నాం, ఇవ్వండి. రెండో విషయం ఏంటంటే, ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల క్రితంలో వాళ్ళ పాలన సమయంలో 22,000 పైచీలకు అక్రమ కట్టడాలు ఉన్నాయి హైదరాబాద్ లో. అది మూసి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భూములలో కావచ్చు అని
ఆయన ఇచ్చిన లెక్క ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు. అదొకసారి ఆ సుమిత్రక్క ఆ ప్రెస్ మీట్ Yes, yes. చదవాలి, క్లిప్పింగ్ తీసుకోవాలా. ఒకటి. రెండు విషయం ఏంటంటే పదే పదే మీరు చెప్తున్నటువంటి వ్యక్తులు నేనే చెప్పిన, ఇంతకు ముందు కూడా చెప్పిన, అది ఏది మేము ఈ హైడ్రా పేరుతో వచ్చినప్పుడు నేను మాట చెప్పిన ఏమన్నానంటే ఈ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క అన్నగారికి సంబంధించి, లేకపోతే ఇప్పుడు కేటీఆర్ గారికి ధన్వాడ కావచ్చు, లేకపోతే ఇంకొక రెడ్డి గారు, ఈ రెడ్డి గారు, ఆ రెడ్డి గారు, అందరు రెడ్లే వెలువలై వాళ్ళే ఉన్నాయి కదా, పేద ప్రజలు అయితే లేవు కదా. సో వీళ్ళందరికీ సంబంధించిన వాటి విషయంలో ప్రభుత్వం హైడ్రానా ముక్సి పక్షాలనా ఒకవేళ తీసుకోకపోతే ఆ బదనాం మాకు మీదకే వస్తుంది. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ బీఆర్ఎస్ చాలా సంతోషపడాలి, ఎందుకంటే మేము ప్రజల బదనాం అయితే దట్ విల్ గో ఫర్ అడ్వాంటేజ్ ఫర్ ద జిహెచ్ఎంసీ ఎలక్షన్ మీకే అవుతుంది కదా. సో దానికి వదిలిపెట్టి మరి ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని రక్షించడానికి, మేము బదనాం కాకుండా ఉండడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి నేను సెల్యూట్ చేస్తున్నా. డెఫినెట్ గా ఏంటంటే మేము మా పార్టీ పరంగా, మా ప్రభుత్వ పరంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ ఒక్కలకు కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వసతులను కల్పించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటది. కొద్దిగా వెనక ముందైతే ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు వెనక ముందైతుంది. రామరెడ్డి గారికి తెలుసు, 10,000 పైచిలుకు కుటుంబాలను సబర్మతి నదీ ప్రాంతం నుంచి తరలించి అప్పుడు ఎంత గొడవ అయిందో దాన్ని బ్యాక్ పోతే అప్పుడు ఎంత, అదే మేధా పాట్కర్ మీరు చెప్తున్నారు కదా, ఇంకొక పేరు చెప్తున్నారుగా, ఆ మేధా పాట్కర్ ను కూడా మన మోడీ గారు జైల్లో పెట్టినటువంటి ఉన్నాయి. కాబట్టి ఈ గొడవ ఇదంతా అవుతుంది. బట్ మా వైపు నుంచి నేను చెప్తున్నాను, ప్రభుత్వ పరంగా ఏంటంటే అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, ఆడ ఏదైతే లోపల ఆ కంపులో ఉన్నటువంటి వాళ్ళను ఎవరైతే అక్కడి నుంచి తరలించాలనుకుంటున్నామో, ఇది తరలింపు మాత్రమే. ఆ తరలింపులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. వాళ్ళకు ఆల్టర్నేట్ తప్పనిసరిగా చూపిస్తాము. ఆ చూపించిన తర్వాతనే మీరు చూపించిన తర్వాత సుమిత్రానంద్ గారు ఒక్క నిమిషం చూపిస్తాము కావచ్చు, ప్రజల డిమాండ్ కావచ్చు, లేకపోతే బాధ్యత కావచ్చు, ప్రభుత్వ బాధ్యత వాళ్ళందరి విషయంలో సానుకూలంగా సానుభూతితోటి బాధ్యతాయుతంగా వివరించాల్సింది మేము ప్రభుత్వం కాబట్టి మేమే డెఫినెట్ గా మీ సూచనలు పాటిస్తాము, పాజిటివ్ గా తీసుకుంటాం. డెఫినెట్ గా ఆ ప్రక్షాళనను పూర్తి చేస్తాం. ఓకే రామరెడ్డి గారు కంక్లూడ్. ఈ 10,000 ఇండ్లు ఏవైతే తొలగిస్తామంటుండ్రో వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఇండ్లు కట్టించి సముచిత రీతిలో సముచిత కట్టించి తర్వాత ఆ ఇండ్లను ముట్టుకోవడం కరెక్ట్. ఒకటి, గాంధీ సాగర్ ప్రాజెక్ట్ అవసరం లేదు. గంటిపేట హిమేష్ సాగర్ ల పూడిక తీసి లోతు చేస్తే గాంధీ సాగర్ స్టోరేజ్ 10-20 రెట్ల నీళ్లు అక్కడ స్టోర్ అయి తాగునీరు, మూసీ శుద్ధి, వరదల కంట్రోల్ అన్ని జరుగుతాయి. గాంధీ సాగర్ ప్రాజెక్టు అబద్ధం, అవసరం లేదు. గంటిపేట హిమేష్ సాగర్ ను పూడిక తీసివేసి లోతు చేయాలి. ఏ భూమి పోదు, ఏ పెద్ద ఇండ్లు పోవు. కాబట్టి ఆ విధంగా పోవాలి. మీరు ఈ వితౌట్ అంటే డిపిఆర్ ప్రణాళిక పెట్టండి, దాన్ని బట్టి మేము సమర్థిస్తాం, సపోర్ట్ ఉంటాం. తప్పకుండా వాళ్ళకు ప్రత్యామ్నాయం లేకుండా కూలుస్తామంటే ఒప్పుకో. శుద్ధి కావాలి, సుందరీకరణ తర్వాత. రైట్ సుమిత్రానంద్ గారు. గోదావరి జలాలతోని ముందు శుద్ధి చేసి ఉన్నని మురుగును ఆ మూసిలోకి రానియకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి గోదావరి జలాలతోని శుద్ధి చేసిన తర్వాత ఇక ఆ ప్రాంతాల్లో కలుషితం అనేటువంటి కాలుష్యం అనేటువంటి మాటనే ఉండదు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి సమస్యలే ఉండవు. నివాస యోగ్యం కాదు అనేటువంటి ఆలోచనే ఉండదు. ఇండ్లు కూల్చాల్సినటువంటి అవసరం లేదు, అక్కడ నుంచి ప్రజల్ని తరలించాల్సినటువంటి అవసరం లేదు, మరో నైట్ వ్యాపారాలను అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం వల్ల కాదు. ఖమ్మంలో భూదాన్ భూములలో 1000 ఇండ్లు కూల్చి వాళ్ళను పాపం అంబేద్కర్ భవన్ లో కూడా వాళ్ళని ఉండని పరిస్థితి, అక్కడి నుంచి కూడా గంటేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళు పేదలు, అద్దె ఇండ్లు వాళ్ళకి ఎవరు ఇవ్వరు, వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పరిస్థితి. చిన్న చిన్న పిచ్చుక గూళ్ళు, పశుపక్షాదులకు చీమలకు కూడా. వినండి నేను అభ్యంతరం పెట్టలేదు.
చిన్న చీమలు కూడా గూడు కట్టుకుంటాయి. ఆ చీమల గూళ్ళలోకి అలా పాములు దూరినట్టు కాంగ్రెస్ ప్రభుత్వము చీమలను బయటకు పంపిస్తే పాపం వాళ్ళు ఎక్కడ తలదాచుకోవాలండి. ఆ చీమలన్నీ కూడా మరి ఒక్కటై బలవంతమైన సర్పాన్ని ఏ ప్రాజెక్ట్ సుమిత్రానంద్ గారు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా చీమల గుడ్లే కదా. ఎవరు అధికారంలో ఉన్నా ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ముందు కొలగొట్టేది చీమల గుడ్లే కదా. ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి కారణాలు ఏంటి? ఇక్కడ నివాస యోగ్యం కాదు, ఇక్కడ కాలుష్యం ఉన్నది. కాలుష్యం తరలించే ప్రయత్నం చేయండి, మురుగును ఎక్కడికి రానియకండి, శుద్ధ జలాలతో ప్రవహింపజేయండి, జీవనదిలాగా ఉంచండి, ఆహ్లాదంగా ఉంచండి. ఎవరొద్దన్నారు ఆ ప్రయత్నాలు? ఎవరన్నారు? కూల్చివేతలు, విధ్వంసం వద్దనేదే, వినాశనం వద్దనేదే బీఆర్ఎస్ గా మాది. మీరు అభివృద్ధి చేస్తారా చేయండి, అప్పులు తీరుస్తారా తీర్చండి, ప్రజలకు పడ్డటువంటి అప్పుల్ని తీర్చండి, అన్ని వర్గాలకు పడ్డటువంటి అప్పుల్ని తీర్చండి. కానీ విధ్వంసాన్ని బీఆర్ఎస్ అంగీకరించదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుమిత్రానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ రామిరెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా